వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. అది పెద్దనాటరు సారు. పెద్దనాటరు గోనెండ్ల మండలం అయితే నా అక్క మనవరాల్ని 9 ఏళ్ళ కిందట అక్క మనవరాల్ని నా కొడుకు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక సంవత్సరం కిందట వాళ్ళకి గొడవలు మొదలయ్యి మా కులస్తుని వంశీని అనే అబ్బాయితోటి అక్కడ సంబంధం పెట్టుకునింది. ఆయన ఎండ పొద్దున నేను పని పోయినప్పుడు మా తన ఇంట్లో వాకిలేసి గెడబెట్టి పెద్ద కొడుకు ఇంట్లో టీవీ పెట్టుకొని పండుకున్న తర్వాత వంశీ అబ్బాయి వచ్చి ఇంట్లో బీరువల 4 తులాల బంగారు ఎత్తుకున్నాడు. 4 తులాల బంగారు ఎత్తుకొని పోయిన తర్వాత ఇంకా పెద్ద కొడుకు వచ్చి బడి పోయి వచ్చి చిన్నమ్మ మన ఇంట్లో ఎవరో ఉండారంటే అక్కడ నుండి ఊరికి వచ్చి ఎవరు ఉన్నారా అని అడిగితే అంత లోపల వాడు వెళ్ళిపోయినాక ఎవరు లేరని ఊకైన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులకి వాడే వచ్చి చిన్నమ్మ నాకు నీ చెల్లి చిన్నమ్మ ఒకసారి నన్ను ఫోన్ మాట్లాడుకొని ఇస్తానంటే నా చెల్లి నీకు ఎందుకు వెళ్ళరా నన్ను ఇయ్యను అని అనిందంట. అంటే పట్టు చిన్నమ్మ అని వెనక్కి తిరిగి మా బంగారు మాకు ఇచ్చినాడు 4 తులాలు. అప్పటి నుండి మాకు ఈ సమాచారం మొదలైంది. ఇప్పుడు నీకు వానికి సంబంధము ఏమన్నా లేదే నీ ఇంట్లో బంగారు వానికి ఎట్లా తెలుసు అని భర్తకి అనుమానం వచ్చి ఇంకా అప్పటి నుండి గొడవలు మొదలయ్యా ఇంక నేను చెయ్యనని యమునూరుకి వచ్చి అంత సాల సామాన్ ఎత్తుకొని వచ్చింది. వచ్చి పక్కకి 7 వేలు వండుకొని తింటుండే. ఇంకా పోతావు నాకు కావాలా నా భార్య నాకు కావాలా అంటే నేను చెయ్యనని లాయర్ నుండి నోటీస్ పంపించిన తర్వాత మేము మళ్ళీ ఇంకా పెద్ద మందులు దొరుకుని యమునూరుకి నా పంచాయతీకి వచ్చినాం. పంచాయతీకి వచ్చి ఒక పంచాయతీ చేసినాక ఒక నెల ఉంటే ఈ బళ్ళు చెరువులు వస్తుంది. బళ్ళు చెరువులు వచ్చిన తర్వాత నేను వస్తాను, ఒక నెల రోజులు నువ్వు కిందనే ఉండాలా అని చెప్పితే మేము ఒప్పుకోలేదు. ఆ మాటకు మేము ఒప్పుకున్నందుకు పెద్ద మంతులు ఉండి ఒక నెల రోజులకి ఏమవుతుందిలే ఉండనులే అని విడిచిన తర్వాత ఆ వంశీ అనే అబ్బాయి నా కోడలు పట్న ఇద్దరు కలిసి నా కొడుకుని ఇంట్లో చంపుకొని ఇక్కడ తెచ్చి కాల్చినాక మళ్ళీ టెర్నకంటుడు మా బావ కొడుకు ఫోన్ చేసి చిన్నమ్మ పలాని కాడ శవం ఎర్రగొట్ట కాడ కాలింది, మన అబ్బాయి కనపడతాడు మీరు పోయి చూడండి అంటే ఇంకా రాత్రి రాలేక మళ్ళీ పొద్దున్న వచ్చి చూస్తే మా శవం గుర్తుపడితే మా అబ్బాయి అని మాకు తెలిసింది. ఇంత జరిగింది. పోలీసులు ఇంకా ఏమి చెప్పలేదు. సంవత్సరం నుండి జరిగింది. గొడవలు పడుతున్నారు పెద్ద మనుషులు. ఒక 2 మాటలు వాళ్ళ ఇంటికి అడిగిపోయి మందలించిన తర్వాత కూడా ఆ గొడవలు ఇంకా పెరుగుతున్నాయి. మళ్ళీ వంశీ నా కొడుకు ఒక 2 మాటలు గొడవలు పడినాక కూడా మళ్ళీ యమునూరులో కూడా గొడవలు జరిగినాయి. ఇంకా న్యాయం చేసినాక కూడా కంటిన్యూ కాలే. ఇంకా ఒకటే పారి ఇద్దరు జమైరి నా కొడుకుని చంపిరి ఇలా తెచ్చి కాల్చిరి. నాకు కంట్రోల్ అయితే కాలేంగా. వాళ్ళిద్దరు అడ్డు తొలగించుకున్నారు. వాళ్ళిద్దరు మళ్ళీ చక్కగా కాపురం చేసుకున్నారు అనుకున్నారు. అంతే న్యాయం మాకు జరగల సార్. మరి ఇంకా మా కొడుకుని చంపిన వానికి శిక్ష వారేలా, ఇద్దరికి వారేలా, పట్నకి వంశీకి ఇద్దరికి శిక్ష వారేలా.